ఉన్న భావన తప్పు, అది చాలా తప్పు. చూడండి, ఒక్క విషయం చెప్తాను. సగుణ సాకారోపాసన వేదాంతకారులు కూడా ఒప్పుకోరు. వేదాంతంలో సగుణ సాకారోపాసన ఎక్కడా అగుబడదు. అధ్యాత్మ మార్గంలో సగుణ సాకారోపాసన లేదు. వేదాంతంలో సగుణ సాకారోపాసన లేదు. కేవలంగా ఆత్మచింతనం ఒకటే ఉంది అనే భగవంతుడు గీతలో ఏమన్నాడు? యస్త్వాత్మ రతిరేవ స్యాద్ ఆత్మతృప్తిశ్చ మానవః ఆత్మన్నేవ చ సంతుష్టస్తస్య కార్యన్న విద్యతే అన్నాడు. ఆత్మ సాధన, ఆత్మతృప్తి, ఆత్మ కళ్యాణము ఇదే వేదాంతంలో చెప్పారు. ఏ విగ్రహాన్ని తీసుకోండి, ఆ విగ్రహాన్ని పూజించండి, ఎక్కడా చెప్పింది లేదు. నేను ఉదయం ఒక విషయం చెప్పాను. పరమహంసులు ఎప్పుడు చెప్పారో, ఇస్ శరీర్ కా నామ్ గదాయి హై. ఎప్పుడు వారి గురువు తోతాపురి అడిగారో నీ పేరేంటి అంటే వారు చెప్పారు, ఇస్ శరీర్ కో గదాయి కహతే హై. అది ఎందుకన్నారు, ఎలా అన్నారు, ఇవన్నీ విషయాలు ప్రొద్దునైపోయాయి. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది పునఃపునశ్చరివిత చరమణానాం, నమలింది నమలవద్దు, అదే 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 మరి చెప్పవద్దు. దానికి పునరుక్తి దోషము అంట. మరి మహారాజా మేము వినలే కదా. వినలేకపోతే దాని నా దోషం కాదు, మీరు సమయానికి లేకపోతే దాని దోషం కాదు, నా దోషం కాదు దానిలో. అయితే ఒక్క విషయం జ్ఞాపకం ఉంచండి. పునరుక్తి దోషమవుతుంది. రామకృష్ణ పరమహంసులు ఇస్ శరీర్ కో గదాయి కహతే హై అన్నారు. ఎందుకన్నారు అవన్నీ విషయాలు చెప్పారు. తోతాపురి వారిపైన అనుగ్రహం చేశారు. ఆత్మ సాధనలో ఉచ్చావస్థకు ఎదిగారు. పూర్తి ఉచ్చావస్థకు ఎదిగిన తర్వాత వారు ఎప్పుడు ఆత్మ సాధన ప్రారంభించాలి అనుకున్నారో వారికి ఒక మార్గానికి తీసుకురావాలి. అమ్మవారే తోతాపురిని ఆజ్ఞాపించారు, వారి ఉద్ధారం చెయ్యు. అయితే అప్పుడు వారు అన్నారు, విచారించారు, ఇది ఎలా జరుగుతుంది, వారిని అడగాలి. బేటా గదాయి जी महाराज, मैं तुझे अध्यात्म ज्ञान का उपदेश देना चाहता हूं, तू लेगा? అప్పుడు పరమహంసులు అన్నారు, अगर मां की आज्ञा हो तो जरूर लूंगा. నా తల్లి అనుగ్రహం ఉంటే తప్పక తీసుకుంటా. అలాగా వెళ్ళి అడిగిరాపు తల్లికి. ఇతడు అనుకున్నాడు తల్లి అంటే ఏదో గుడిసె ఉంది, దాంట్లో ఏదో ముసల్ది పడి ఉండవచ్చు. వెళ్ళాడు. పరమహంసులు దేవాలయంలో వెళ్ళారు. చక్కగా అమ్మవారి ఎదుట నిలబడ్డారు. అమ్మా ఏం గదాయి,
మా బోల్ బేటా గదాయి, వారి ఏ వాక్కులు ఉన్నాయో అవే చెప్తాను. ఆ వాక్కుయే నిజము, దానిలో ఉన్న ఆనందము భాషాంతరం చేస్తే రాదు. వారి ఎదుట నిలబడి అన్నారు, మా बोल बेटा गदाई, कोई न्यांगता आ गया है అంటే నగ్నావస్థలో ఉన్నవా, कोई न्यांगता आ गया है और कहता है अध्यात्म ज्ञान का उपदेश देता हूं। मां ये अध्यात्म ज्ञान क्या होता है? పరమహంసులకు అప్పటి వరకు అధ్యాత్మ జ్ఞానం అంటే ఏంటి తెలియదు. తల్లి తప్పితే రెండవ విషయమే వారికి తెలియదు. అమ్మను సేవించాలి, అమ్మను పూజించాలి, అమ్మను ప్రార్థించాలి, అమ్మను నమస్కరించాలి. అమ్మ సేవ తప్పితే రెండవ విషయమే వారికి తెలియదు. ఆ భగవతి సేవ తప్పితే జగత్తులో రెండవ విషయమే వారికి తెలియదు. మా విద్యారణ్యులు కూడా అదే అన్నారుగా, నమోక్షస్యాకాంక్ష నచ విభవవాంఛాపి చ నమే నవి జ్ఞానాపేక్ష శశిముఖి సుఖేచ్ఛాపి న పునః అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై మృడాని రుద్రాని శివ శివ భవానీతి జపత. వారికి రెండో విషయం ఏమి తెలపకుండా అమ్మను సేవించాలి, ఇది ఒకటే, ఏ కోరిక లేకుండే వారికి. అయితే అధ్యాత్మ జ్ఞానం క్యా అవుతాయమ్మా? అప్పుడు అమ్మవారు అన్నారు, गदाई रजीमा वह जो कहता है सुन ले, वह जो कहता है वही कर। तेरे लिए मैं उसे यहां खींच के लाई हूं, जा वो जो सुनता है वो कर जा। ठीक है मां। సాధన ప్రారంభమైంది. పూర్తిగా ఉచ్చావస్థకు ఎదిగారు, తుర్యాతీత అవస్థకు వెళ్ళారు పరమహంసులు. పరమహంసులని పేరు ఎందుకు వచ్చింది అది సమయం వచ్చినప్పుడు చెప్తాను. అంత ఉచ్చావస్థకు పరమహంసులు వెళ్ళారు అనే వివేకానందులు అనేవారు, జగత్తులో ఒక్క నా గురువే ఎంగిలి లేడు, మిగిలిన అందరు వారు ఎంగిలి ఉన్నారు అన్నారు. అందరూ ఎంగిలి ఉన్నారు. ఎందుకు? ముందైతే శాస్త్రం చెప్తుంది వ్యాసోచ్ఛిష్టమిదం జగత్, పూర్తి జగత్తు ఏ వ్యాసుని ఉచ్ఛిష్టం ఉంది ఒక్కటి. రెండవది ఏ విద్వాంసుడు సూతుడు కానీ శౌనకుడు కానీ ఏ ఋషి కానీ ఎవడైనా కానీ అంతేకాదు ఎందరో మహారాజులు కానీ ఎవడు చెప్తే కూడా తన స్వానుభవం ఏది చెప్పడు. ఏం చెప్తాడు? ఆ మహాపురుషుడు ఇలా చెప్పాడు, ఈ మహాపురుషుడు ఇలా చెప్పాడు, ఈ పరిస్థితి ఇలా ఉంది, ఈ పరిస్థితి ఇలా ఉంది, ఆ ఋషి వాక్కు ఇలా ఉంది, ఈ స్మృతి వాక్కు ఇలా ఉంది. అదే వారి తన స్వానుభవం ఏముంది? ఆ స్వానుభవం వరకు అతడు ఎదగలేడు కదా. అదే చెప్తూ ఉంటాడు, అది అలా ఉంది, అలా అది ఉంది, అతని ప్రమాణం ఇలా ఉంది, ఇలా. మహాపురుషుల మార్గంతో వెళ్ళడము నిజమే ఉంది, కానీ నిజమైన మహాపురుషులు పరమహంసులు లాంటి వారు, రెండో వారు ఎవరు లేరు. స్వయంగా జ్ఞానదేవ మహారాజు ఏమంటారు? జ్ఞానదేవమని వ్యాసాచీయకుని వ్యాసుని ప్రమాణం చూపెట్టారు, నాది కాదు బాబు. కానీ పరమహంసులు ఎక్కడ అనలేదు. వ్యాసులు ఇలా అన్నారు, వశిష్ఠుడు ఇలా అన్నాడు, జాబాలి ఇలా అన్నాడు, పరాశరుడు ఇలా, ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. వారి ముఖం నుండి ఎప్పుడూ వెళ్ళలేదు. మరి పరమహంసులు ఏం మాట్లాడేవారుక? గంటల కొలది ప్రవచనం చెప్పేవారు, గంటల కొలది ప్రవచనం చెప్పేవారు. అనే మన వివేకానందుల ఒక శ్లోకం ఉంది, జయతు జయతు దేవి శారదా సర్వరూప, జయతు జయతు దేవో రామకృష్ణ ప్రభుశ్చ,
జయతు జయతు దేవో శిష్య సంఘర్ష పూజ్యో జయతు జయతు దేవో దేశికో జ్ఞానదాత అని వారు ఏం చేశారు పరమహంసులు? ఎవరిది తెచ్చి చూపెట్టలేదు. వేద ప్రామాణ్యము, శాస్త్ర ప్రామాణ్యము, ఆ ప్రామాణ్యము, ఈ ప్రామాణ్యము, ఏ ప్రామాణ్యం లేదు. వారు గంటల కొలది ప్రవచనం చెప్పేవారు. పరమహంసులకు అంతకాలంలో క్యాన్సర్ అయింది, గొంతు క్యాన్సర్ అయింది, మాట్లాడుతందుకు కష్టమవుతుంది. వేలాది మంది దర్శనానికి వచ్చేవారు. ప్రతి వారికి మాట్లాడి 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 వారికి క్యాన్సర్ అయింది. అయితే ఏం చేశారు? వారికి ఒక గదిలో వేసి తాళం వేసి, అయితే వారు ఏం చెయ్యాలి? కిటికీ తెరవాలి, కిటికీలో నిలబడి ప్రవచనం చేయాలి. 100 మంది వినుకుంటూ కూర్చుండాలి. 100 మంది వినుకుంటూ కూర్చుండాలి అని. కానీ అతని అవస్థ ఎంత గొప్పది ఉండే గుర్తా. ఒకసారి వివేకానందులు వీరందరూ అన్నారు, స్వామి మీ గొంతు క్యాన్సర్ అయింది కదా, మీరు ప్రత్యక్షంగా అమ్మవారికి మాట్లాడతారు, అయితే అమ్మవారికి ప్రార్థించండి ఈ నొప్పి తగ్గడం కొరకు. ప్రార్థిస్తాను. ఒక్కసారి, 2 సార్లు, 4 సార్లు, 10 సార్లు, ఎన్నిసార్లు అడితే అతను ఒకటే జవాబు ఇవ్వాలి. మంచి ప్రార్థిస్తాను. ఒకరోజు వివేకానందాది శిష్యులందరూ కూర్చున్నారు. లాటు బ్రహ్మానందుడు, వివేకానందుడు అందరూ కూర్చున్నారు. స్వామి ఈరోజు మాట్లాడండి అమ్మ. అప్పుడు పరమహంసులు చెప్పారు, నరేన్ నేను అమ్మతో మాట్లాడాను రా. ఏమని మాట్లాడారు? అమ్మా గొంతుకేమో అయింది అమ్మా అని అన్నా. అమ్మ అంది, అవును అవును ఇంతే. దాంతో నీకేమవుతున్నది? అమ్మా నాకు మింగడానికి, మాట్లాడడానికి, తినడానికి ఇబ్బంది అవుతున్నది. అది అప్పుడు అమ్మ ఏమంది గుర్తానరేన్? ఏమంది? గదాయి ఇప్పటి వరకు నువ్వు ఒకటే ముఖంతో తినేవాడవు, ఒకటే ముఖంతో మాట్లాడేవాడవు, ఒకటే ముఖంతో తాగేవాడవు. ఇప్పుడు నువ్వు ఇంత వ్యాపకుడు అయ్యావు, పూర్తి జగత్తులో నువ్వు తింటున్నావు, త్రాగుతున్నావు, మాట్లాడుతున్నావు, ఇంకా నీ ఒక్క ముఖంతో ఏం చూస్తున్నావురా అంటే పరమహంసులు ఇంత గొప్పవారయ్యారు అని చెప్తాను. జగత్తులో పూజ్యపాదులు ఆచార్యుల తర్వాత నిజమైన సన్యాసి అంటే ఒక్క రామకృష్ణ పరమహంసులు. మిగిలిన సన్యాసులంతా బాహ్యాత్కారం. స్వానుభవజన్య సన్యాసం అంటే రామకృష్ణ పరమహంసులు, పూజ్యపాదులైన పరమాచార్యులు, దానికన్నా ముందు మూలంగా అంటే పూజ్యపాదులైన ఆచార్య. వీరు ముగ్గురే నిజమైన సన్యాసం, నిజమైన సన్యస్త వృత్తి. సన్యాసానికి నిజమైన స్వరూపము అని అమ్మ ఇలా అందిరా అని చెప్పారు. అంటే ఒక్క చోట్లో ఉన్నవాడు ఇన్ని చోట్ల వ్యాపించాడు పరమహంసుడు అనే వివేకానందుడు అనేవారు నా గురువు గారు ఉచ్ఛిష్టం కాదు. ఎందుకు? వారికి చదవతందుకు రాకుండా వ్రాస్తందుకు రాకుండా. వారు ఏదైనా మాట్లాడితే తన స్వానుభవం మాట్లాడాలి. వివేకానందులు గొప్ప విద్వాంసులు. ఆ కాలంలో బారెట్లా పెద్ద అడ్వకేట్, మంచి వకీల్, ధనకనక సంపన్నుడు. వారు ఎప్పుడైనా పరమహంసులతో మాట్లాడుతూ స్వామి ఈ గ్రంథంలో ఇలా ప్రమాణం దొరికింది, ఈ గ్రంథంలో ఇలా ప్రమాణం, అరే అది అబద్ధం ఉందిరా, నా స్వానుభవంలో అలా లేదు, అది అలా ఉండదు
మరి తుదికి పరమహంసులు అన్నదే నిజం కావాలి. పరమహంసులు అన్నదే నిజం కావాలి. అది స్వానుభవం అని పరమహంసులు ఎప్పుడు ఆ ఉచ్చావస్థకు వెళ్ళారో, ఎదిగారో, తుర్యాతీత అవస్థకు ఎప్పుడు వెళ్ళారో, దేహం పైన భ్రాంతి లేదు. ఒకరోజు తోతాపురి కనిపించింది వారి గురువు గారికి. ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఇంత ఉచ్చావస్థకు ఎదిగాడు, ఇంత గొప్పవాడయ్యాడు, వీని తల్లి ఎలా ఉండవచ్చు? ఏ తల్లి వీరికి ఇంత ఉచ్చావస్థకు తీసుకువెళ్ళిందో, వెళ్ళతందుకు ఆజ్ఞ ఇచ్చిందో, ఆ తల్లి దర్శనం ఒకసారి పుచ్చుకోవాలి. ఎంత భాగ్యవంతురాలు ఉండవచ్చు. కులం పవిత్రం జననీ కృతార్థ వసుంధరా పుణ్యవతి చేయన. ఆ కులం పవిత్రమైపోయింది, ఆ తల్లి కృతార్థురాలైంది. కబీరుంది ఒక వాక్కు ఉంది. భర్తృహరి కూడా అన్నాడు, కబీరుడు కూడా అన్నాడు. భర్తృహరి ఏమన్నాడు? వరమేకో గుణీపుత్ర నచ మూర్ఖ శతాన్యపి ఏకశ్చంద్రస్తమో హంతి నచ తారా గణోపిచ. ఎంతమంది కుమారులు ఉన్నారు? కౌరవుల్లాగా 100 మంది ఉండి ఏమీ లాభం లేదు. కౌరవుల్లాగా 100 మంది ఉండి లాభం లేదు. ఒక టైర్ తూరుస్తాడు, ఒకడు గాలి కొడతాడు. ఎదిగేదైతే ఏం లేదు, ధనకరంగా సంపన్నుడైతే కాడు. బండ్లు తూర్చుడు, బండ్లు పంక్చర్ అయితే పంక్చర్ చేయడము. కానీ మంచి ఎదిగినవాడు ఒక్కవాడు చాలు, ఒక్కవాడు చాలు. వాడు ఏ కులంలో పుడితే కూడా నడుస్తుంది. మా భారతానికి ఒక్కవారు కన్నా ఒకవారు గొప్పవారు రాష్ట్రపతులు అయ్యారు. నేను కులం విషయంలో మాట్లాడతలేను, నేను రాజకీయంలో మాట్లాడతలేను, మీకు ఉదాహరణ ఇస్తున్నాను. ఒకవారి కన్నా ఒకవారు గొప్పవారు అయ్యారు. కానీ నేను అభిమానంగా చెప్తాను, అబ్దుల్ కలాం లాంటి రాష్ట్రపతి రెండో వాడు ఎవరు కాడు, కాబోడు కూడా. విద్వాంసుడు, త్యాగానికి నిజమైన స్వరూపం కలిగిన వాడు అని వరమేకో గుణీపుత్ర. దుర్యోధనం లాంటి 100 మంది పుట్టి లాభం లేదు. నచ మూర్ఖ శతాన్యపి ఏకశ్చంద్రస్తమో హంతి నచ తారా గణోపిచ. ఒక్క చంద్రుడు చాలు. ఇన్ని నక్షత్రాలు ఏమైనా ఉపయోగం ఉన్నాయా? ఏమైనా వెలుతురు పడుతుందా నక్షత్రాలది? ఏది పడదు. వెలుతురు పడేది చంద్రుందే పడుతుంది. కబీరుడు కూడా అదే అన్నాడు, జననీ జనేతో భక్త జనే. కబీరుని వాక్కు ఎంత చక్కగా ఉంది చూడండి. జననీ జనేతో భక్త జనే యా దాతా యా శూర్. తల్లి కుమారుణ్ణి జన్మమిస్తే ఏ బోటి వాడిని ఇవ్వాలి? జననీ జనేతో భక్త జనే, భక్తులవుతూ పుట్టాలి. యా దాతా యా శూర్, గొప్ప దాని అవుతే కావాలి. లేకపోతే రణాంగణంలో తన ప్రాణం ఇచ్చేవాడు అవుతే కావాలి. ఆపరేషన్ సింధూర్లో ఏ మాదిరిగా ఎందరో తన ప్రాణాన్ని ఇచ్చారు, ఆ బోటి వారు కావాలి. మన భారతాన్ని ఎంత క్షేమంగా, సుభిక్షంగా, ఆనందంగా ఉంచారో ఆ బోటి సైనికుడు కావాలి. జననీ జనేతో భక్త జనే యా దాతా యా శూర్. नहीं तो जननी बांझर है क्यों खोवे है नूर. కొడుకు పుట్టాడు, నా పూరలో మంచోడు వాడిని గారావం చేసి ఇంత నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు. వాడు రోజు ఎక్కడైనా మోరిల్నే కనిపిస్తాడు. ఎప్పుడు కనిపిస్తాడో నేను చెప్పే అవసరం లేదు. ఎందుకు కనిపిస్తాడో అది కూడా మీరు నేను చెప్పే అవసరం లేదు.
ఆబోటి వారు పుట్టి లాభం లేదు. సద్గుణాలంకారుడు ఒక్కవాడు చాలు, ఒకవాడు చాలు. రాముడు లాంటి వాడు ఒక్కవాడు చాలు, కృష్ణుడు లాంటి వాడు ఒక్కవాడు చాలు, పరశురాములు లాంటి వాడు ఒక్కవాడు చాలు. రాణా ప్రతాప్, భగత్ సింగ్, సుఖదేవ్, ఈ బోటి వారు ఒక్కొక్కవారు చాలు అని దాని కొరకు విచారం చేస్తే వారికి అనిపించింది ఎంత భాగ్యవంతురాలు తల్లి ఉండవచ్చు. ఒకసారి వాళ్ళ తల్లిని దర్శనం పుచ్చుకుందాం అనుకున్నారు. తోతాపూర్ విచారం చేసేవారు అన్నారు, गदाई जी गुरु जी हमें आपके माँ का दर्शन लेना है, चलो अभी अभी चलो, इस समय चलो। मेरी माँ कभी भी सिद्ध होती है, आप चलिए। తీసుకొని దక్షిణేశ్వరంలో తీసుకొని వచ్చారు. చక్కా దేవాలయంలో అమ్మవారి ఎదుట నిలబట్టాడు. యా మేరీ మా హై. చూస్తాడేంటిది, ఖడ్గంచకరగదేశు చాప పరిఘాన్ శూలం భుషుండీం శిరః శంఖం సందదతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తోస్తపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. అమ్మవారి ఆ స్వరూపాన్ని చూశాడు, మహాకాళి స్వరూపాన్ని. విశాలమైన విగ్రహం కళ్ళారా చూశారు. ఏ కోన్ హై? ఏ మేరీ మా హై. ये माँ है? हाँ तो सच बोल रहा है? मैं केवल सच ही बोल रहा हूं, यही मेरी माँ है। यह तेरी जन्मदात्री है, यह विश्व की जन्मदात्री है। यह है, हाँ यही है. అప్పుడు అతడు అన్నాడు, అరే 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 గదాయి, यह तो अविद्याजन्य कुविद्या का प्रतीक है, यह तो अविद्या है. ఎందుకు నేను ఇంత మాట్లాడే కారణం ఏంటి? వేదాంతకారులు ఎప్పుడు సగుణ సాకారోపాసనను ఒప్పుకోరు. స్వయంగా కబీరుడు అంటాడు, పత్తర పూజే హర మిలే తోమయ్యకు పహాడు పూజు. రాతిని పూజ చేస్తే భగవంతుడు దొరికితే నేను గుట్టకే పూజ చేస్తాను. నేను గుట్టకే పూజ చేస్తాను అన్నాడు కబీరు. అట్లా విచారం చేస్తే మరి వేదాంతకారులు నాస్తికులా? అలా వారికి నాస్తికులు అంటే చాలా అపవాదం వస్తుంది. మా పూజ్యపాదులు నాస్తికులు కావచ్చు, మా పూజ్యపాదులు వేదాంత శాస్త్రానికి వేదాంత మార్గానికి ఒక పథద్రష్ట. పూజ్యపాదులైన ఆచార్యులు వీరికి నాస్తికులు అనవలసే సమయం వస్తుంది. ఎందరో మహాపురుషులు నాస్తికులు అనవచ్చు. ఇలా అవుతాయి. నాస్తికుడు ఎవడు? నాస్తికుడు ఎవడు? ఆస్తికుడు ఎవడు? నిజంగా ఆస్తికుడు ఎవడు గుర్తా? ఎవడు దేవుణ్ణి ఒప్పుకుంటాడో దానికి సంబంధించిన విషయం కాదు. అలా అంటే దుర్యోధనుడు ఏమంటాడు గుర్తా? జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి ధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోసి తథా కరోమి. నేను ధర్మాన్ని ఎదగను, ధర్మం ఏముంది నాకు తెలియదు, ప్రవృత్తి ఏముంది తెలియదు, నివృత్తి ఏముంది తెలియదు, ఆ ధర్మం ఏంటిది అధర్మం ఏంటి తెలియదు. నీకేం తెలుస్తుందయ్యా? అది తెలియదు, ఇది తెలియదు, ఇది తెలియదు, అది తెలియదు, ఏం తెలుస్తుంది? అప్పుడు అంటాడు దుర్యోధనుడు అంటాడు, కేనాపి దేవేన హృది స్థితేనో, నా హృదయంలో ఎవడో దేవుడని ఉన్నాడట.
చూడండి వాక్కులు ఎలున్నాయి. కేనాపి దేవేన హృదిస్థితేనో, నా హృదయంలో ఎవడో దేవుడు ఉన్నాడు. యథా నియుక్తోసి తథా కరోమి, వాడు ఎలా నడుపుతే అలా నడుస్తాను. అంటే దేవుడు ఉన్నాడు. మీ వాక్కు నిజమే. మీ వానికి నాస్తికుడు ఎలా అంటాడు? డాక్టర్ దగ్గర వెళ్ళండి, ఆపరేషన్ చేస్తాడు. మంచి పేరుగాంచిన డాక్టరు, ఎంఎస్ ఉన్నాడు, ఆపరేషన్ అయింది, అంత అయింది. బయట వచ్చిన తర్వాత అక్కడ ఇంటి వారందరూ అడుగుతారు, ఏమండి ఎలా అయింది ఆపరేషన్? వాడు ఏమంటాడు గుర్తా? సక్సెస్ అయింది, నేను 99% నేను గ్యారంటీ ఇస్తున్నాను, 1% ఆ భగవంతుని చేతిలో. అంటే ఆ బోటి వాడు కూడా ఒప్పుకుంటాడు భగవంతుడు అనేవాడు ఎవడో ఉన్నాడు. వాడు ఎవరికైనా ఒప్పుకోవచ్చు. రాముణ్ణి, కృష్ణుణ్ణి, దత్తాత్రేయుని, ఏ దేవుణ్ణైనా ఒప్పుకోవచ్చు, మాకు దాంతో సంబంధం లేదు. కానీ ఏదో దేవుణ్ణి ఒకరిని ఒప్పుకుంటాడు. ఇంకోటి, వాడు రోజు పూజ చేస్తేనే వాడు ఆస్తికుడు అని కాదు. కొన్ని సంప్రదాయ పద్ధతులు వేరే ఉన్నాయి. కొందరు ధ్యానధారణ చెప్తారు, కొందరు పూజనం చెప్తారు, కొందరు నామచింతనం చేసి చెప్తారు. ప్రతి వాడు వేరే 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 మార్గాన్ని చెప్తాడు. కానీ దాన్ని మాత్రం ఆచరించకపోతే, ఏ గురువు శిష్యునికి మార్గదర్శన చెయ్యకపోతే, గురు దగ్గర వెళ్ళాడు, చెవు ఊదుకున్నాడు, వచ్చాడు, నడక ఏమీ లేదు. శిష్యాస న లావితి సాధనో, సమర్థులు అంటారు, శిష్యాస న లావితి సాధనో న కరవితి ఇంద్రియ దమనో, ఐసే గురువు అడక్యాచే తీనో మిళాలే తరి త్యజావే. శిష్యునికి ఏ సాధన లేదు, ఏంటి చెప్పాలిగా ఈ బోటి వారికి? చనిపోయా, దహనానికి పోయి వచ్చాడు. నేను కళ్ళారా చూసిన అనుభవం చెప్తున్నా. దహనానికి పోయి వచ్చాడు. వచ్చిన తర్వాత, మనం చావుకు వెళ్ళి వచ్చిన తర్వాత, దహనానికి వెళ్ళి వచ్చిన తర్వాత, ప్రతివాడు, తెలవని వాడు కూడా స్నానం చేసి ఇంట్లో వస్తాం. తెలిసిన వాడైతే ఎక్కడ వెళ్ళని, తెలవని వాడు కూడా, వజ్రమూర్ఖుడు ఉంటే కూడా ఏదో చల్లనీళ్ళు ఉడుకునీళ్ళు అంత ఏదైందో అది మునిగి ఇంట్లో వస్తాడు ఒకసారి. అవుతే నా కళ్ళారా చూశాను. ఆ కర్మధర్మ సమయంగా నేను ఆ రోజు ఆ ఇంట్లోనే ఉన్నాను. నేను ఎందుకున్నాను? ఆ రోజు ఆ గ్రామంలో భిక్ష ఉంది, భిక్షకు వెళ్ళాను. భిక్షకు వెళ్ళిన తర్వాత గ్రామ పెద్దవాళ్ళు అన్నారు, ఫలాని ఇంట్లో భిక్ష అయిపోయింది, ప్రవచనం అయింది, ఫలాని ఇంట్లో ఒక 5 నిమిషాలు కూర్చుందాం మహారాజా. ఆ ఇంటి యజమాని ఎవడో చనిపోయాడని పోయాడు. దాంతో నాకేం సంబంధం అనేది, వారికి సుతకం లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. వెళ్ళి కూర్చున్నా. అంతట్లో వాడు వచ్చాడు. రాగానే భార్య అంది, అక్కడ ఉన్నవారు అందరు అన్నారు. భార్య అంది, వచ్చారు అనగానే అక్కడ ఉన్నవారు, ఆగాగా మహారాజుకు ముట్టకు, లోపల రాకు, స్నానం చేసిరా. వాడేం జవాబు ఇవ్వాలి? మీ అనుభవంతో కొంత విచారించండి, వాడేం జవాబు ఇవ్వాలి? వాడేమన్నాడు గుర్తా? నా మెడలో మాల ఉన్నది, నాకు స్పర్శ దోషమే లేదు అని చెప్పేసి. మరి వీన్ని నాస్తికుడు అన్నాడు. వీన్ని నాస్తికుడు అనాలి. నేను నిన్న చెప్పాను, వేదో నిత్యమధీయతాం తదుదిదం కర్మస్వనుష్ఠీయతాం. ఆ కర్మాన్ని ఆచరించవలసిందే, అప్పటి వరకు నడవదు. వాడు నాస్తికుడు. తన ధర్మంలో, తన శాస్త్రంలో, తన గురువుగారు ఏ నియమాలను బోధిస్తారో ఆ నియమాలను పాటించకపోతే వాడు కూడా నాస్తికుడు. నా గురువుగారు ఏం చెప్పలేదు, గురువుగారు ఎలా మెదులుతారో అట్లయితే మెదులు, చెప్పకపోతే చెప్పకపోయి. నీ గురువుగారు ఎక్కడ సాగుకు పోయి వచ్చి ఇంట్లో వెళ్ళి కూర్చుండరు.
అదైతే ఒక్కసారి నేర్చుకో, చెప్పే అవసరం లేదు. శాస్త్రంలో ఏం చెప్పారు? గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయా అని చెప్పారు. దక్షిణామూర్తి స్తోత్రంలో ఆచార్యులు వర్ణిస్తూ అన్నారు, గురువు అధికారం ఇంత గొప్పగా ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్న సామర్థ్యము నా దృష్టిలో వేరే ఏ స్తోత్రంలో లేదు. ఏ స్తోత్రంలో నాకైతే అనుకున్నా, ప్రతి సంశయానికి నిరసన చేసే సామర్థ్యం దక్షిణామూర్తి స్తోత్రంలో, ప్రతి కష్టానికి దూరం చేసే సామర్థ్యం దక్షిణామూర్తి స్తోత్రంలో. కేవలంగా జ్ఞానప్రదాత అంటేనే దక్షిణామూర్తి. రామాయణం వ్యాసుడు నిర్మాణం చేశారు, వ్యాసులు రామాయణం నిర్మాణం చేశారు. కానీ ఎప్పుడు రామాయణ మహాత్మ్యం వ్రాసారో, రామాయణానికి రామాయణ మహాత్మ్యానికి రామాయణానికి మంగళాచరణం ఏం చేశారు? యః పృథివీ భరవారణాయ దివిజై సంప్రార్థిత చిన్మయ సంజాత పృథివీతలే రవికులే మాయామనుషో వ్యయ నిశ్చకరం హతరాక్షస పునరగాత్ బ్రహ్మత్వమాద్యం స్థిరాం కీర్తిం పాపహరాం విధాజ జగతాన్ కంజానకీశం భజే అని చెప్పారు. అక్కడ రామచంద్రుని మంగళాచరణం చేశారు. రెండవది, మహాత్మ్యానికి ఎప్పుడు మంగళాచరణం చేశారో అక్కడ మాత్రమేమన్నారు? రామాయణ మహాత్మ్యానికి మంగళాచరణం చేస్తూ అప్రమేయ త్రయాతీత నిర్మల జ్ఞానమూర్తయే మనోగిరాం విదూరాయ దక్షిణామూర్తయే నమః. ఇప్పుడు దక్షిణామూర్తిని నమస్కరించారు. భగవంతుని పరిపూర్ణ జ్ఞానావతారము అంటే దక్షిణామూర్తి, జ్ఞానప్రదాత భగవాన్ దక్షిణామూర్తి. నేను ముందు ప్రసంగం వచ్చినప్పుడు చెప్తా. అక్కడ చెప్తూ మా ఆచార్యులు ఏమన్నారు? గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయా. కానీ శిష్యుడంతా అధికారం కలిగిన వాడు ఉండాలి. మా గురువుగారు చిన్నగా ఉన్నారు, మా గురువుగారు అలా ఉన్నారు, మా గురువుగారు ఇలా ఉన్నారు. ఆచార్యులు ఎంత చక్కగా చెప్పారు గుర్తా? ఒక విశాలమైన వటవృక్షం, వృద్ధా శిష్య గురుర్ యువ అన్న. గురువుగారు పూర్తి పిల్లవాడు, వృద్ధా శిష్యా, శిష్యులందరూ వయోవృద్ధులు. సురేశ్వరాచార్యులు ఆచార్యుల కన్నా చాలా పెద్దవారు వయస్సుతో. ఆచార్యుల వయస్సు ఎంత? జగత్తులో నేను ఒక్కటి చెప్తాను, దాని కొరకే అన్నానుగా, జగత్తులో ముగ్గురే సన్యాసానికి ఉచ్చస్థితికి ఎదిగిన మహాపురుషులను. ఆచార్యుల్లాంటి సన్యాసానికి అధికారం రెండో వారికి ఎవ్వరికీ లేదు. ఆచార్యులు ఆచార్యులే. శంకర సాక్షాత్. ఆ శంకరుడే ఈ శంకరుని రూపంగా భూమండలానికి వచ్చారు అని ఒక్కటి విచారం చేస్తే, ఈ బోటి కర్మాన్ని ఆచార్యులు కర్మత్యాగం ఎప్పుడూ చేయలేదు. నేను నిన్న చెప్పాను కూడా, ఆధితే కరావే కర్మ, కర్మ మార్గే ఉపాసన, ఉపాసక సాపడే జ్ఞానం, జ్ఞానే మోక్షతి పావనే సమర్థుల వాక్కులు చెప్పాను. ఆచార్యులు కర్మత్యాగం చెయ్యలేదు. మరి విరజా హోమం తీసుకొని సన్యాసం పుచ్చుకున్నారుగా, ఆ కర్మం వేరే, మిగిలిన రెండో కర్మం వేరే. రెండు విషయాలు ముందు చెప్తూ వెళ్తాను నేను. ఎంత గొప్ప సన్యాసి అవుతుంది కూడా వానికి కర్మత్యాగం చేస్తేందుకు రాదు.
ఎంత గొప్ప సన్యాసి అవుతే కూడా వానికి కర్మత్యాగం చేస్తుందుకు రాదు. అవుతే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని విచారించాలి. ఏంటిది? సత్కర్మాచరణం ఎవడు చెయ్యడో వాడు నాస్తి. కర్మాచరణం ఎవడు చెయ్యడో వాడు నాస్తి. రెండవ విషయం చెప్పాలన్నా, మహత్వమైన విషయం చెప్తా. ఏంటిది? ఎవడు వేదాన్ని ఒప్పుకోడో వాడు నాస్తికుడు. ఎవడు దేవుణ్ణి ఒప్పుకోడో వాడు నాస్తికుడు కాదు. ఎవడు వేదాన్ని ఒప్పుకోడో వాడు నాస్తికుడు. జగత్తులో ధర్మం నేను ముందే చెప్పాను, ధర్మం రెండే ఉన్నాయి, ఆస్తిక ధర్మం, నాస్తిక ధర్మం. ఆస్తిక ధర్మంలో అందరూ వేదాన్ని ఒప్పుకుంటారు, నాస్తిక ధర్మంలో మాత్రం ఒప్పుకోరు. జైన సంప్రదాయం పరిస్థితి చెప్పాలన్నా, దగ్గర 90% మన అందరికన్నా వారి నడకనే మేలుంది ఇప్పుడు జైన సంప్రదాయం. ఇంకా మేము మాలలు వేసుకుంటూ జపాలు చేసుకుంటూ కానీ వారంతా ఇంకా సదాచరణ వేరే వారెవరు చెయ్యరు. ఎందుకంటే నాకు జైనులకు కూడా నాకు సంపర్కం ఉంటుంది. ఏముంది జైన సంప్రదాయంలో? పూర్వకాలంలో నిజామాబాద్ వెళ్ళిన తర్వాత నాకు చాలామంది జైనులు కలుస్తారు. మహారాష్ట్రలో అనండి, తెలంగాణలో అక్కడక్కడ జైనులు కలుస్తారు. పూర్వకాలంలో వారు చెప్తారు, మహారాజా ఇప్పుడు అన్ని రోగాలు అయ్యాయి, కొంత మేము దానిలో మార్పు చేశాం, కానీ మీకు ఒక నిజం చెప్తాను, మా పూర్వజులు, మా తండ్రులు, మా తాతలు, ముత్తాతలు ఏ రోజు సూర్య దర్శనం జరగదో ఆ రోజు భోజనం చేసేవారు కాదు. అనగా ముసురు పడి వర్షం పడితే. ఇప్పుడు వర్షం తగ్గిపోయింది, కంటి ప్రాంతంలో అయితే చాలా తగ్గిపోయింది వర్షం. వర్షము ఎప్పుడు ముసురు పడుతుందో అప్పుడు 2 రోజులు 4 రోజులు సూర్య దర్శనం అయ్యేది కాదు. ఎప్పుడు సూర్య దర్శనం కాదో ఆ శాస్త్రం కూడా చెప్తుంది చెడు రోజు ఏది. ఎవరంటాడు వ్యతిపాతం ఉన్నది, వైద్యుతి ఉన్నది, అది ఉంది, ఇది ఉన్నది. శాస్త్రంలో చెప్తూ ఏమన్నాడు? మా అమరకోశంలో అమరసింహుడు వర్ణిస్తూ అన్నాడు, మేఘ చిన్నేన్ని దుర్దినము అన్నాడు. ఏ రోజు ఆకాశం అంతా మేఘావృతమై ఉంటుందో, సూర్య దర్శనం జరగదో అది దుర్దినము అన్నాడు. అని పూర్వకాలంలో జైనులు ఏ రోజు మేఘ దర్శనం జరగదో ఆ రోజు భోజనం చేసేవారు కారు. వారు వైద్యశాస్త్రం కూడా చెప్తుంది, ఏ రోజు సూర్య దర్శనం జరగదో ఆ రోజు భోజనం చేయవద్దు, ఆహారం పుచ్చుకోవద్దు. ఎందుకు? ఆ రోజు పచన క్రియ సరిగ్గా ఉండదు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలన్నా తెలిసేటట్టు, ఎండాకాలము త్యాగీ కాలం, త్యాగంతో కూడిన కాలం. అంటే త్యాగంతో వాడు పే మీద బట్ట కూడా ఉంచడు, అంత త్యాగం చేస్తే పోతారు. అదో బనేదేమని ఇంట్లోనే కూర్చుంటారు, అది పెండ్లం ఊరుతూ ఉంటుంది, ఏమన్నా వేసుకో. త్యాగమైన కాలం ఎండాకాలం, త్యాగమయం. వర్షాకాలము నిజమైన వర్షాకాలం. ఇది ఇట్లా అవుతే కూడా కష్టమే. అనావృష్టితో కూడా రోగాలు వస్తాయి, అతివృష్టితో కూడా రోగాలు వస్తాయి. వర్షాకాలం రోగమయ కాలం. ఎందుకు? కొత్తవి నీరు వస్తాయి. శాస్త్రంలో చెప్పింది ఉంది, వాగు కానండి, చెరువు కానండి, మహానదుల కానండి, కొత్త నీరు వచ్చినప్పుడు ఎన్ని రోజులు తాగవద్దు, దానిలో ఉన్న దోషం ఏముంది, ఇవన్నీ శాస్త్రంలో నేను ముందు ప్రసంగం వచ్చినప్పుడు చెప్తూ వెళ్తాను. అయితే విచారం చేస్తే
అది రోగకాలం. ఉన్న రోగాలన్నీ వర్షాకాలంలోనే వస్తాయి. దాంట్లో విశేషంగా ఆశ్లేష వరకు తప్పక వస్తాయి జ్యోతిషాస్త్ర ప్రామాణ్యంగా. ఆశ్లేష కర్కరాశి, చంద్రుడు స్వామి అక్కడ వరకు. చంద్రుడు శీతానికి స్వామి, ఉష్ణత్వానికి స్వామి కాడు, శీతత్వానికి. అదే మఘారాశికి ఎప్పుడు వర్షాకాలం ప్రవేశిస్తుందో రోగాలు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి? మఘారాశికి, మఘా నక్షత్రానికి రాశి సింహరాశి, దాని స్వామి సూర్యుడు. సూర్యుడు ఉష్ణకారకు, రోగాన్ని చంపేవాడు, ఆరోగ్య ప్రదాత అని దాని కొరకు మనం విచారం చేస్తే వర్షాకాలం రోగకాలం, చలికాలం భోగకాలం. కడుపు నిండా భోజనం పోతుంది చలికి, వెచ్చగా ఉంటుంది, వెచ్చ కప్పుకొని పంటాడు, నాలుగు కప్పుకుంటాడు, అది భోగమైన కాలం. అది త్యాగకాలము, ఇది రోగకాలము, ఇది భోగకాలం అని దాని కొరకే జైన సాంప్రదాయంలో ముందు అలా చేసేవారు. ఇప్పుడుగా అందరికీ షుగర్, డయాబెటీస్, బీపీ లేని కొన్ని రోగాలు వస్తున్నాయి. వారు కూడా కొంత మార్గం తీశారు. ఏంటిది? వారు ఏం చేస్తారు గుర్తా? మృగప్రవేశం కన్నా ముందే వర్షాకాలంకు ఎంత సరిపోతుందో దానికన్నా కొంత ఎక్కువ ధాన్యం అంత తెచ్చి ఒకరోజు ఎండలో ఉంచుతారు. దానికి సూర్యస్పర్శ అయిన తర్వాత తీసి పక్కకు ఉంచి అది తింటారు. కొత్తది మాత్రం తెచ్చి తినరు. అది అయిపోతే వేరే జైనుల దగ్గర తెచ్చుకుంటారు. ఇలా సూర్య దర్శనం అన్నం అయిపోయింది, మాకు కొంత ఇవ్వండి అని. నిజమైన జైనులు ఇప్పటి వరకు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ తినరు. ఇప్పటి వరకు ఎల్లిగడ్డ వారు మేము శ్రావణ మాసంలోనే తిన. శ్రావణ మాసం కాదు, వారికి 12 నెలలు శ్రావణ మాసం. ఇబుటి కొన్ని చక్కటి నియమాలు వారి వద్ద ఉన్నాయి. కానీ నేను మొన్న ఒక విషయం చెప్పాను. యా న్యస్మాకము సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని. ప్రతి వారి దగ్గర ఏ సద్గుణాలు ఉన్నాయో అవి సద్గుణాలు తీసుకోవాలి, వారి దుర్గుణాల వైపు చూడవద్దు. ఇది జైనుల వద్ద ఉన్న సద్గుణం. కానీ దుర్గుణం ఏంటిది? వారు వేదాన్ని ఒప్పుకోరు. వేదాన్ని ఒప్పుకోరు అందామా, గణపతి కూర్చోబెడతారు, నవరాత్రాలు చేస్తారు. ఎందుకంటే జైన సంప్రదాయం ఎక్కువ గుజరాత్ ప్రాంతంలో ఎక్కువ ఉంది. గుజరాత్లో అమ్మవారి ఉపాసన ఎక్కువ ఉంది. గుజరాత్లో ప్రతి వాడు నవరాత్రాలు మొదలు కాగానే గర్భా అని దుంకేవాడు ఎక్కువ ఉన్నాడు. అంతేకాదు నవరాత్రాలు చేస్తారు, గణపతి చేస్తారు, దీపావళికి లక్ష్మీ పూజనం చేస్తారు. కానీ వారికి చిక్కు ఎక్కడ వస్తుంది గుర్తా? శ్రాద్ధం మాత్రం చెయ్యరు. శ్రాద్ధం లేదు, పిండ ప్రదానం లేదు, అటువంటిది ఏమీ లేదు. ఎవరు చచ్చిపోయారు వాని ఫోటోకి ఇంత దండ వేస్తారు. ఆ రోజు గోశాలకు వెళతారు. గోశాలకు వెళ్ళి ఆవుకు మేత ఇవ్వడము, ఆ గోశాలకు డబ్బు కట్టడము, ఈ పోటీ కార్యాలు వారు చేస్తారు. ఇవన్నీ కొన్ని విషయాలు వారు ఏదో విరుద్ధంగా వాళ్ళ నడక ఉందని వారికి ఒక చోట్ల పక్కకు ఉంచారు, బౌద్ధులకు పక్కకు ఉంచారు. ఇక తుర్క వాళ్ళ విషయంలో అయితే నేను మాట్లాడనివ్వద్దు. ముందే నాకంటారు, మహారాజా మీరు తుర్క వాళ్ళ విషయంలో చాలా ఎక్కువ మాట్లాడతారు అని. ముందే నేను అందరు టార్గెట్లో ఉన్నాను తుర్క వాళ్ళ విషయంలో. ఎందుకు మాట్లాడే పని లేకుండా? అందరు ఇక్కడ బుద్ధిమంతులే ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడి కూడా ఉపయోగం లేదు. రెండవది, నాకు ఇంతే సమాధానం ఉందిగా. ఇప్పుడు నేటి యువకుల్లో
కొంత కొంత హిందూ ధర్మం కూడా ప్రజ్వలితం అవుతుంది అని వారికి చెప్పే అవసరం లేదు. అది నిప్పు రవ్వనే ఉంది. నిప్పు రవ్వను ఇంత గడ్డి వేసి ఇంకా అగ్గి పెట్టడం వద్దు ఉండదు సార్. వారు అలాగే నిప్పు రవ్వ వారి యందు పెరుగుతూ ఉండాలి హిందూ ధర్మంలో అని తురకవాళ్ళు. వీరు నాస్తికులు. క్రిస్టియన్ వీళ్ళకన్నా వాళ్ళు ఇంకా ముంగట. వీడు తండ్రి అంటే వాడు తాత. భార్య విషయంలో కూడా మాట్లాడి లాభం లేదు అని ప్రాముఖ్యంగా ఎవడు వేదాన్ని ఒప్పుకోడో వాడు నాస్తికుడు. వారికి నాస్తికులు అన్నదానికన్నా ఒక చక్కటి పేరిచ్చారు మా శాస్త్రంలో. ఏం పేరిచ్చారు? చార్వాకుడు అన్నారు. చార్వాకుడు, చార్వాక సంప్రదాయము అంటారు. దానికి చార్వాక సంప్రదాయం. ఆ చార్వాకుల్లో జైనులు, బౌద్ధులు, యవనులు వీరందరూ వచ్చారు. వీరందరూ కూడా చార్వాకుల్లే వస్తారు. స్వతంత్రంగా విద్వాంసులు దానికి పేరు తీసుకునే అవసరం మాకు అవకాశమే ఉంచలేదు. వాని పేరు తీసుకో, వీని పేరు తీసుకో, వీని పేరు తీసుకో, పేరు తీసుకునే అవసరమే ఉంచలేదు. వాడు చార్వాకుడు అంటే చాలు. వాడు చార్వాకుడు అంటే చాలు. చార్వాకుడు చార్వాక విచారం చేస్తే చార్వాకుడు కూడా చాలా ప్రాచీనం వాడు. వాడేం కొత్తవాడు కాదు. రాముని కాలంలో కూడా చార్వాకులు ఉన్నారు. రాముని కాలంలో కూడా చార్వాకులు ఉన్నారు. కృష్ణుని కాలంలో కూడా ఉన్నారు. కృష్ణుని కాలంలో కాలయవనుడు ఎవడు? వాడు అదే. కృష్ణుని కాలంలో కాలయవనుడు ఎవడు? వాడు అదే అని దాని కొరకు విచారం చేస్తే చార్వాకుడు కానీ వీరందరూ చార్వాకులు. ఇక చార్వాక సంప్రదాయము ఎలా నిర్మాణమైంది? నాస్తికుల లక్షణం ఏంటి? ఇది విచారించాలి. ఒక్క వేదాన్ని ఒప్పుకోకపోతే వాడు నాస్తికుడు కాదు. ఎన్నో లక్షణాలున్నాయి నాస్తికుల్లో. నాస్తికుల్లో ఎన్నో లక్షణాలు, వేరే 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 లక్షణాలు ఉన్నాయి. చార్వాక సంప్రదాయంలో సర్వదర్శన సంగ్రహ గ్రంథంలో మాధవులు చార్వాక లక్షణాన్ని బోధించారు. మాధవులు రెండో పేరే విద్యారణ్యుడు. మాధవులు చార్వాక లక్షణాన్ని బోధించారు. చార్వాకుడు ఎవడు? చార్వాక లక్షణం ఏంటి? చార్వాకుడు ఎవరిని అంటారు? ఇవన్నీ విషయాన్ని వారు బోధించారు. ఆ విషయ భాగాన్ని రేపటి విషయంలో చూద్దాం. యదక్షర పద భ్రష్టం మాత్ర ఈయనం చేద్దాం సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం వీతం వా సర్వమిత్రక్షమస్సు. జయ జయ కరుణాబ్ధే శ్రీపతే శ్రీముకుంద. నాస్తి మత్సదృశో పాపి త్వదృశో న దయాపరః ఇతి మత్వా జగన్నాథ త్రాహి మాం కరుణాకర. గోపాల కృష్ణ భగవాన్ की